హాయ్ గైస్, ఈరోజు డిన్నర్లోని ఏదైనా చట్పటాగా ట్యాంగీగా అయితే తినాలని ఉండాలి. సో అందుకే అని నేను చేస్తున్నాను పనీర్ కాఠీ రోల్. పనీర్ కాఠీ రోల్ స్ట్రీట్ స్టైల్ లాగే టేస్ట్ అయితే ఉంటుంది. అది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా నేను చాలా హెల్తీగా కూడా చేస్తాను, మైదా యూజ్ చేయకుండా గైస్. ఇంకా ఇప్పుడు డిన్నర్ టైం కూడా అయిపోయింది. సో నేను పనీర్ కాఠీ రోల్ చేయడానికి వచ్చేసాను ఇంకా కిచెన్లోకి. పనీర్ కాఠీ రోల్ కోసం ఫస్ట్గా పరాఠా చేసుకోవాలి కదా గైస్. సో నేను పరాఠా చేయడానికి 1.5 కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఇంకా 1/2 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. రెండు ఒక మిక్సీ జార్లోని వేసుకొని ఎంత ఫైన్గా అవుతే అంత ఫైన్గా మిక్సీ చేసుకోవాలి గైస్. ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లోనైతే వేసేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్, ఇంకా 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకొని కొంచెం ఫస్ట్గా క్రిస్పీగా రావాలనేసి కలిపించుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 4 to 5 మినిట్ వరకు డో అయితే బాగా నీట్ చేసుకోవాలి. సో ఇలా బాగా నీట్ చేసుకుంటే పరాఠా అయితే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా సేమ్ మైదాతో చేసినట్టుగానే ఉంటుంది గైస్. ఇంకా డోకి 1 అవర్ వరకు పెట్టిన రెస్ట్ కోసము చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది గైస్. ఇంకా ఇప్పుడు పనీర్ కాఠీ కబాబ్ చేసుకుందాం గైస్. సో పనీర్ కాఠీ కబాబ్ చేసుకోవడానికి నేను 3 ఆనియన్ స్లైస్గా కట్ చేసుకొని తీసుకున్నాను. క్యాప్సికమ్, టమాటో, ఇంకా గ్రీన్ చిల్లీ కూడా స్లైస్గా కట్ చేసుకొని తీసుకున్నాను గైస్. ఆనియన్ చూడండి ఎంత బాగా స్లైస్గా కట్ చేసుకున్నాను కదా, సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇంకా 250 గ్రామ్ పనీర్ కట్ చేసుకొని తీసుకుంటున్నాను క్యూబ్లోని. జనరల్గా అయితే పనీర్ కాఠీ కబాబ్ అయితే గ్రిల్ చేసి చేస్తారు కదా, బట్ నేనైతే ప్యాన్ మీద సేమ్ స్మోకీ ఫ్లేవర్ లాగే టేస్టీగా చేస్తాను గాయ్. సో ఫస్ట్గా అప్పుడు పనీర్ మ్యారినేట్ చేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్ నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అప్పుడు మన టేస్ట్కి అకార్డింగ్గా నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ సాల్ట్తో చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది గైస్. బ్లాక్ పెప్పర్, ఇంకా మంచి ట్యాంగీ ఫ్లేవర్ కోసం నేను లెమన్ యాడ్ చేసుకున్నాను గైస్. ఇంకా ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటికీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పనీర్ క్యూబ్లోని కట్ చేసుకున్నాం కదా, సో అవి కూడా వేసుకొని బాగా కోటింగ్ అయితే చేసుకోవాలి పనీర్కి. తర్వాత దీంట్లోని కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా యాడ్ చేసేసుకుందాం. కస్తూరి మేథి, ఇంకా మస్టర్డ్ ఆయిల్ గైస్. మస్టర్డ్ ఆయిల్తోని చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నేను మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకున్న వల్ల పనీర్ కాఠీ కబాబ్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది గైస్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన పనీర్ వేసుకుని హై ఫ్లేమ్లోనైతే ఫ్రై చేసుకోవాలి గైస్. హై ఫ్లేమ్లోని ఫ్రై చేసుకున్న వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుంది, సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగే. గ్రిల్ చేయకుండానే మీకు ప్యాన్ మీదే ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా అప్పుడు స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అప్పుడు వెజెస్కి కూడా కొంచెం సాల్ట్ పట్టాలనేసి మళ్ళీ నేను లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా గైస్, సో అందుకే అని ఇప్పుడు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా నాది పనీర్ కాఠీ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. బట్ ఇప్పుడు ఒక స్మోకీ ఫ్లేవర్ ఇవ్వాలనేసి నేను కోల్ పెట్టేసి కోల్ మీద పైనుంచి జస్ట్ లైట్గా గీ అయితే వేస్తున్నాను. మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుంది గైస్. పనీర్ కాఠీ కబాబ్ ఇలా చేసుకుంటే గైస్ చాలా ట్యాంగీగా, టేస్టీగా, స్మోకీ ఫ్లేవర్లోని చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడు మీ దగ్గర కోల్ లేనప్పుడు మీరు దాల్చిని చెక్క కూడా కాల్చేసి ఇలా ఈ స్మోకీ ఫ్లేవర్ అయితే ఇవ్వచ్చు గైస్. ఇంకా అప్పుడు పరాఠా కోసం పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా 15 మినిట్స్ రెస్ట్ కోసము. 15 మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయింది. సేమ్ మైదా లాగే అనిపిస్తుంది చూస్తే. పనీర్ కాఠీ రోల్ పరాఠా అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది కదా గైస్. బొంబాయి రవ్వ యూజ్ చేసిన తర్వాత కూడా సేమ్ ఆ టేస్టే వస్తుంది గైస్. మీరు ఇప్పుడు వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎంత పలుచగా అవుతే అంత పలుచగా చేసుకోవాలి చపాతీలాగా. ఇంకా ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లైట్గా పిండి కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే పరాఠా లాగే ఫోల్డ్ అయితే చేసుకోవాలి గైస్. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే బొంబాయి రవ్వ సో 5 పరాఠా అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా పనీర్ కాఠీ రోల్
పరాఠా అయితే కొంచెం థిక్గా ఉంటుంది కదా గైస్. సేమ్ ఇలాగే అన్ని పరాఠా కోసము కూడా నేను ఇలాగే ఫోల్డ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఒకేసారి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే పరాఠా చేసుకున్నప్పుడు ఈజీగా పరాఠా చేసేసుకోవచ్చు కదా గైస్. సేమ్ ఇలాగే మీరు లచ్చా పరాఠా కూడా చేసుకోవచ్చు గోధుమ పిండి ఇంకా మైదాతోని. బట్ నేనైతే ఈరోజు బొంబాయి రవ్వతోనే పరాఠా చేసుకున్నాను. ఇంకా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత పరాఠా వేసి 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి టర్న్ చేస్తూ. ఇంకా నేను ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. పరాఠాకి టర్న్ చేస్తూ ఇలా బాగా కాల్చుకుంటే పరాఠా మంచి క్రిస్పీగా అయితే వస్తుంది గైస్. పరాఠాకి డో రెడీ చేసుకున్నప్పుడు ఘీ యాడ్ చేసుకున్నాం కదా గైస్. సో అందువల్ల పరాఠా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. సో ఇంకా మన పరాఠా రెడీ అయిపోయింది. ఇప్పుడు రోల్ చేసుకుందాం గైస్. సో నేను పరాఠా మీద పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. టొమాటో కెచప్ మస్టర్డ్ సాస్ అయినా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు గైస్. ఇంకా ఇప్పుడు పనీర్ కాఠీ కబాబ్ చేసుకున్నాం కదా. సో అవి వేసుకొని నేను కొన్ని పనీర్స్ అయితే ఇలా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో కెచప్, గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా మియోనీస్, ఇంకా చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్. ఇంకా ఎక్కువ స్పైసీగా తిన్న వాళ్ళు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పనీర్ కాఠీ రోల్కి ఇలా ర్యాప్ చేసుకొని తీసేసుకున్నాను గైస్. అయితే ఇంకా వెయిట్ చేయలేను. మా ఇంట్లోని పనీర్ కాఠీ రోల్ అయితే అందరికీ చాలా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మా వీడియోస్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ ఇంకా కామెంట్ కూడా చేయండి.